అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక అనుమానం ఉంది అధ్యక్ష. పాపం తెగ బాధపడిపోతాడు, నేను ముందు గవర్నర్ టీకి వెళ్ళానని. అంటే నాకంటే ముందు పోవాలని పారిపోయినట్టున్నావు. అంటే అధ్యక్ష ఈ హౌస్లో ఒక ముఖ్యమైన సమస్య జరుగుతూ ఉంది. గవర్నరు అందరిని పిలిచారు, మిమ్మల్ని పిలిచారు, అదే మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ పిలిచారు, మా ఫైనాన్స్ మినిస్టర్ని పిలిచారు, మంత్రులను పిలిచారు, ప్రతిపక్ష నాయకులు పిలిచారు. అధ్యక్ష ఒక ముఖ్యమైన ఇష్యూ వచ్చిన దగ్గరికి వచ్చి చక్రపాణి గారు అయితే, సార్ నన్ను పిలిచారు, ఇప్పుడు బిల్లు ఉంది, మళ్ళా ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ కౌన్సిల్లో పెడతారు, అది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు అయితే మాత్రం ఫోన్ చేసి మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు రావాలని చెప్పారు. సరే ఏం చేయమంటారంటే, మీరు ఆలోచించండి, మీది అయిపోతే రండి నాతో కూడా కావాలంటే, లేకపోతే మీరు తర్వాత ఫోన్ చేసి చెప్పండి, నేను కూడా చెప్తానని చెప్పాను. అధ్యక్ష పాపం ప్రతిపక్ష నాయకుడికి అవగాహన లేదు. అధ్యక్ష ఆయన ఏం చేశాడు, ఫ్లైట్ వెళ్ళిపోతుంది కాబట్టి నాకంటే ముందు గవర్నర్ దగ్గరికి పోవాలి అంటే అవగాహన రాహిత్యం ఎంత ఉందో ఆయన బాధ ఇప్పుడు కూడా అది బయటపడాలి. అధ్యక్ష ఆయన అంటాడు, నాకంటే ముందు నువ్వు ఎట్లా పోయావు, నాకంటే ముందు నువ్వు అక్కడ ఉన్నావు. ఇది ఎక్కడి అవగాహన అంటే అధ్యక్ష, రాజకీయాలు బొత్తిగా అవగాహన లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అధ్యక్ష ఎప్పుడైనా ఈ సభలో ఒకవేళ నువ్వు కానీ చిత్తశుద్ధి, అందుకే నేను ఒక మాట వాడాను అధ్యక్ష, చిత్తశుద్ధి అని వాడాను, సిన్సియారిటీని వాడాను. మీకు సిన్సియారిటీ ఉంటే స్పీకర్ దగ్గరికి వచ్చి ఈరోజు ఇష్యూ ఉందండి, గవర్నర్ కూడా పిలిచారు, మిమ్మల్ని కూడా పిలిచుంటారు, ఈవినింగ్ 5 కంతా మనం క్లోజ్ చేద్దాం, అందరం కలిసి వెళదాం అని మీకు చెప్పుంటే సిన్సియారిటీ ఉన్నట్టు. అధ్యక్ష ఉన్నాడు ఇక్కడ మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు, అందరూ పోడియం దగ్గర ఉన్నారు, ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా నేరుగా వీళ్ళందరూ వెనకాల పోయి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అధ్యక్ష ఎయిర్పోర్ట్కి వెళ్తే నాకు డౌట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు నా ఫ్లైట్లో వెళ్ళిపోయారని అడిగాను. అప్పుడే కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష, ఫ్లైట్లో వెళ్ళిపోయాడని చెప్పి. మా వాళ్ళు ఇక్కడ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాడంటే నేను అన్నాను 1-2 సార్లు, కాదేమో లేవా ఎందుకూరికి అపవాదం చేస్తారు అని అన్నాను. కానీ నేను మా వాళ్ళు చెప్పింది నిజమైంది అధ్యక్ష, అందరికంటే ముందు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా బయటపడుతున్నాడు. నేను గవర్నర్ దగ్గరికి పోయినప్పుడు పోయాను అధ్యక్ష, నేను ముందుగానే పోయాను. ఇక్కడ హౌస్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రిప్లై చెప్పిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళాను. నేను ముందే వెళ్ళాను, దానికి కూడా బాధపడుతున్నాను అధ్యక్ష. మీరెట్లు వచ్చారు ముందు, నేను అనుకున్నా నేనే ముందు పోవాలనుకున్నాను, మీరెట్లు వచ్చారు, దానికి కూడా బాధపడితే ఏం చెప్పాను అధ్యక్ష. ఎంత ఇమ్మెచ్యూరిటీ. ఇంకో మాట అన్నాడు అధ్యక్ష, ఫ్రస్ట్రేషన్ కానీ ఇమ్మెచ్యూరిటీ కానీ. వాళ్ళ నాయకుడిని ఒకరిని లేపాడు, సురేష్ నువ్వు ఎప్పుడో జంబ్లింగ్ చదువుకున్నావు అని అడిగాడు. వాట్ ఈజ్ జంబ్లింగ్ తెలుసా మీకు? జంబ్లింగ్ అంటే స్టడీ చేశారా? ఎప్పుడు వచ్చింది జంబ్లింగ్ తెలుసా మీకు? ఒక్కోసారి అధ్యక్ష ఒకప్పుడు సెంటర్లో మార్చారు. అయితే ఇంకో మాట అన్నాడు, నాకు చాలా సంతోషం, ఈయన ఎప్పుడు పరీక్ష రాసినట్లేడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పరీక్ష రాసినట్లేడు, అందుకే సురేష్ చెప్తే ఒప్పుకున్నాడు. అంటే ఈయన ఎప్పుడు పరీక్షలు రాయలేదు కాబట్టి సురేష్ పరీక్షలు రాసిన ఒప్పుకునే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు చెప్పడం మా పాపం విష్ణుకుమార్ రాజు అడిగాడు అధ్యక్ష, ఎక్కడ చదువుకున్నాను, 33వ ర్యాంక్ వచ్చింది, ఏ స్కూల్ చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ స్కూల్ చెప్పడు, ఏ కాలేజ్ చెప్పడు, అదే సీక్రెట్. ఎక్కడ పరీక్షలు రాశాడో చెప్పడు. ఆయన అంటాడు, అడుగొకసారి అధ్యక్ష, నేను చిన్న కాలేజీలో అధ్యక్ష వెంకటేశ్వర యూనివర్సిటీలో నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను, ఎంఫిల్ చేశాను అధ్యక్ష. నేను చదువుకున్నప్పుడు రామచంద్రారెడ్డి కూడా ఉన్నాడు, అదే యూనివర్సిటీలో రామచంద్రారెడ్డి ఉన్నాడు అధ్యక్ష. ఈయన ఏ యూనివర్సిటీ చదువుకున్నా తెలియదు కానీ నాకు ఇంగ్లీష్ రాదు అధ్యక్ష. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన జంబ్లింగ్ అనేది ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం జంబ్లింగ్ తీసుకొచ్చాం 98లో. అంటే ఏంటి అధ్యక్ష, ఒక స్కూల్లో ఉండే పిల్లల్ని 4-5 సెంటర్లకి కంప్యూటర్ సహాయంతో జంబ్లింగ్ ఇస్తాం. ఏ స్కూల్కి ఎవరిని వాళ్ళో
అందులో కూడా చెప్పకుండా స్టూడెంట్స్ని బట్టి ఎన్ని స్కూల్స్కి ఇవ్వాలో జంబ్లింగ్ ఇస్తాం అధ్యక్ష. అది ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 92లో పెట్టాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఈ సంవత్సరం ఇన్విజిలేటర్స్ కూడా జంబ్లింగ్ పెట్టాం. ఆయనకి స్టూడెంట్స్ కి పరీక్షల్లో సెంటర్ రాయడానికి అవి కూడా ఆయనకు తెలిసేట్లేదు అధ్యక్ష. జంబ్లింగ్ అనేది ఆ రోజు చేశాం. ఈ రోజు ప్రాక్టికల్స్ కూడా ఈ సంవత్సరం ప్రాక్టికల్స్ కూడా జంబ్లింగ్ పెట్టాం అధ్యక్ష. ఇలాంటివన్నీ చేసిన తర్వాత అధ్యక్ష ఈరోజు ఇది నేను చాలా స్పష్టంగా చెప్పి చూశాను అధ్యక్ష. పరీక్షలంటే విలువ తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. పరీక్షలను ఏ విధంగా క్వాలిఫై చేయాలి, అన్ఫేర్ మీన్స్ ఏంటి, లేకపోతే లీకేజ్ ఏంటి తెలియని వ్యక్తి అధ్యక్ష. చట్టం అధ్యక్ష, చట్టాన్ని చదువుకునే కాపీ పంపిస్తారు అధ్యక్ష. ఆయనకు తెలియకపోతే వాళ్ళ లాయర్ చాలా మంది ఉన్నారు, ఒక లాయర్ని పెట్టుకొని చదివించుకోవచ్చు. చట్టాన్ని ఇంప్లిమెంట్ చదువుకుంటే చాలా క్లారిటీ వస్తుంది అధ్యక్ష. తెలంగాణలో అధ్యక్ష 11 జిల్లాల్లో ఈ రకమైనటువంటి ఏవైతే అన్ఫేర్ మీన్స్ లో కొన్ని జరిగాయి అధ్యక్ష. 11 జిల్లాలు జరిగితే అధ్యక్ష ఆ రాష్ట్రంలో ఉండే 11 మంది కూడా అధ్యక్ష, అందరూ కూడా ఆల్ అపోజిషన్ పార్టీస్. అసెంబ్లీలో డిస్కషన్ వస్తే, చర్చ వస్తే ఒకటే మాట అడిగారు అధ్యక్ష, పిల్లలకి అనుమానం రాకూడదు, వాళ్ళు లేనిపోని ఇబ్బందులు పెట్టకూడదు. పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడన్నా ఒక చిన్న మాల్ ప్రాక్టీస్ జరిగితే దాన్ని లేనిపోని ఇష్యూ చేసి దెబ్బతీసే పరిస్థితి రాకూడదు. అందుకనే మీరు ఇండివిజువల్ కేసులపైన యాక్షన్ తీసుకోండి, కానీ దీనిపైన అనవసరంగా పేపర్లు క్యాన్సిల్ చేయాలనో పరీక్షలు రద్దు చేయాలనో లేకుంటే ఇది చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, 2005లో వీళ్ళ తండ్రి 405 మాల్ ప్రాక్టీస్ జరిగితే ఆ రోజు నారాయణ ఉంది అధ్యక్ష, ఆ రోజు చైతన్య ఉంది అధ్యక్ష, ఆ రోజు అన్ని ఏజెన్సీ ఉన్నాయి. అదే నారాయణ కూడా అడిగారు, మీరు మీ పులివెందల్లో కూడా సెంటర్ పెట్టమని మీరే అడుక్కున్నారు, పెట్టించుకున్నారు, బెదిరించి కూడా పెట్టించుకున్నారు. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ, నేను దాని గురించి పోవడం లేదు. అదే మరి అధ్యక్ష ఈ రోజు నేను అడిగింది, తెలంగాణలో 11 జిల్లాల్లో ఇది జరిగితే వాళ్ళు అక్కడ చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుని విద్యార్థుల ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం మనం రాజకీయం చేయడం తగదు అని చెప్పి ఏదైనా కేసులు వస్తే ఫర్మ్గా యాక్షన్ తీసుకోండి, భవిష్యత్తులో చేయకుండా ఇలాంటి జరగకుండా చూసుకోమని అక్కడ చెప్పారు అధ్యక్ష. ఇక్కడేం దురదృష్టం నాకైతే అర్థం కాదు. పరీక్షలు క్యాన్సిల్ చేయండి, నారాయణ స్కూల్స్ అన్ని రద్దు చేసేయండి. అదే మరిగా ఈరోజు నారాయణ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. రాజకీయాలు చేయడం మంచిగా అధ్యక్ష. ఇంకొక మాట చూస్తే హిందూ 33/2017 వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. వెన్ ది అఫీషియల్స్ ఆస్క్డ్ అబౌట్ ది సెండర్ ఆఫ్ ది పేపర్ లీక్ మెసేజ్, ది మీడియా పర్సన్ వాజ్ స్టేటెడ్ టు హ్యావ్ సెడ్ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఎన్ అన్నోన్ అండ్ అన్ట్రేసబుల్ నెంబర్. హిందూ పేపర్ అధ్యక్ష, నెల్లూరు నుంచి రాశారు. అంటే మీరు విజల్ బ్లోవర్ అన్నారు. విజల్ బ్లోవర్ అన్నప్పుడు మీరు డెఫినెట్గా విజల్ బ్లోవర్గా ఉండాలి. నాకు నెంబర్ తెలియదు, అన్ట్రేసబుల్ నెంబర్ వచ్చింది, మాకు తెలియకుండా వచ్చింది, కళ వచ్చింది, కళను మేము పంపించాం. మీరు పంపించింది ఏ విధంగా పంపించినా రెండున్నాయి అధ్యక్ష ఇక్కడ అనుమానాలు. ఒకటి విజిల్ బ్లోవరా, విజిల్ బ్లోవర్ అయితే ముందుకు రమ్మనండి, లాజికల్గా తీసుకెళ్దాం, ఇన్వెస్టిగేషన్ సహకరించమనండి, సమాచారం ఇమ్మనండి, పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది, నాకేం బాధ లేదు. నారాయణ గారు తప్పుంటే ఆయన పైన యాక్షన్ తీసుకుంటా, నారాయణ ఇన్స్టిట్యూషన్స్ తప్పుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా, లేకుంటే అక్కడే వాటర్ బాయ్ తప్పైతే వాటర్ బాయ్ పైన యాక్షన్ తీసుకుంటా. ఇంకొక పక్కన స్టింగ్ ఆపరేషన్ చేస్తుంటే చాలా దుర్మార్గం. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రేపటి తప్పుడు పనులు చేసి బురజల్లాలనే ప్రయత్నం చేసే అవకాశం ఉంటే దానిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈ రెండు కూడా జనాల అధ్యక్ష, స్టింగ్ ఆపరేటరా, విజిల్ బ్లోవరా. విజిల్ బ్లోవర్ అయితే బేషరతుగా ముందుకు రండి, సహకరించండి, మీ ఫోన్ ఇవ్వండి, ఈ ఫోన్ నుంచి మాకు వచ్చిందని చెప్పండి, లింక్ ఎస్టాబ్లిష్ చేస్తాం.
ఎంక్వైరీకి సహకరించండి, పూర్తిగా ప్రక్షాళన చేస్తా. ఒకవేళ స్టింగ్ ఆపరేటర్ అయితే, మీ సాక్షి పేపర్ అయితే కూడా, మీడియా అయినా కూడా వదిలిపెట్టాం, అతని పైన కూడా యాక్షన్ తీసుకుంటా. ఈ రెండుకి సిద్ధంగా ఉండండి. ఐ విల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఈ రెండు పైన చెప్పాలండి. ఇప్పుడు ఇక్కడ అన్ని అవసరం లేదు దశ. ముందు ఎవరైనా సరే దోషులు తెలియాలి, వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియాలి. ఇది మాల్ ప్రాక్టీస్ మాత్రం, అన్ఫేర్ మీన్స్ మాత్రం. అన్ఫేర్ మీన్స్ అయిన తర్వాత దీన్ని డీటెయిల్ గా ముందుకు పోవాలి. లీకేజ్ కాదు కాదు కాదు. గుర్తుపెట్టుకోండి, మీకు జంబ్లింగ్ కి పరీక్ష సెంటర్ మార్చడానికి తేడా లేదు, తెలియదు. మీ ప్రతిపక్ష నాయకుడైతే పరీక్షలే రాయలేదు, అసలు అవకాశమే రాలా ఆయనకు. పరీక్ష అంటే ఆయనకు తెలియదు. ఎందుకంటే పరీక్ష రాసే వాడికి ఆ టెన్షన్ ఉంటుంది, పరీక్షలే రాయని వాడికి టెన్షనే ఉంటుంది. ఏ టెన్షన్ ఉండదు. జీవితంలో మేమందరం కూడా 10వ తరగతో, ఇంటర్మీడియటో, BAనో, MAనో పరీక్షలు రాశాం. మీరు ఎక్కడ రాశారు నాకు తెలియదు. లాస్ట్ పరీక్ష మీరు చెప్పాలది. మీరు చెప్పండి. పోనీ మీ నాయకుడు ఎక్కడ రాశారు పరీక్ష? నాకు ఇంగ్లీష్ రాదయ్యా. ఆయన బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎక్కడ చదువుకున్నాడు చెప్పానండి. కాబట్టి దిశ ఇవన్నీ వదిలిపెట్టండి. నేను అందుకనే దిశ ఇప్పుడు తేలాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మా సాక్షి రిపోర్టు మీకు సహకరిస్తారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమని బేషరతుగా ముందుకు రావాలి, చట్టాన్ని అబైడ్ కావాలి. అదే సమయంలో కాదు స్టింగ్ ఆపరేషన్ అయితే మాత్రం మళ్ళా పారిపోండి. చెప్పేశారు మాకేం సంబంధం లేదు కాబట్టి మీరు CBI వేయండి అని పారిపోతామంటే మాత్రం కుదరదు. ఈ రెండుల్లో ఏదో చెప్పండి. 5 కోట్ల జనాలకు అర్థం కావాలి. ఏదైతే ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిగ్గు తేల్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆల్ మెంబర్స్ అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే ప్రతి ఒక్క మెంబర్ని అడుగుతున్నా. రెండే ఆప్షన్స్. సమయం కూడా లేదు మిత్రమా, ప్రతిపక్షమా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సమయం లేదు, అనుమానాలొద్దు. పరీక్షలు క్యాన్సిల్ చేయను. తప్పు చేసిన వాడిని తాట వలస్తా, తాట తీస్తా, వదిలిపెట్టే సమస్య కూడా లేదు. జెండా శాసనుడిగా ఉంటా. ప్రతిపక్షమా, సమయం లేదు, రా ముందుకి. స్టింగ్ ఆపరేషన్లా లేకపోతే వాస్తవం జరిగిందా? మీ వైఖరి, మీ యొక్క విలేకరి యొక్క రోల్ ఏంటి? విజిల్ బ్లోవరా, స్టింగ్ ఆపరేటర్ రెండు తేలడానికి ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నా. అందులో దోషులు కూడా బయట వస్తారు, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్, లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్. నాటింగ్ కథలన్నీ అవసరంలా. నా దగ్గర ఉండే సమాచారం నాకే చెప్పక్కర్లేదు. పరీక్షలు రాయని వాడు నాకొచ్చి జంప్లింగ్ గురించి, ఎవరు పెట్టారు గురించి డిబేట్ కూడా అవసరం లేదు. పిల్లలకి ఎవరికి కూడా టెన్షన్ అవసరం లేదు. ఎవరు తప్పు